హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బోడకాకరకాయను కడిగి మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర కట్ చేసి పక్కకు తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులోని పావున్నర ఆయిల్ పోసి జీలకర్ర హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. బోడకాకరకాయలో గింజలు తీసి వండుతారు, కానీ గింజలలోనే విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్రై అయ్యాక అందులోకి మనం కట్ చేసి తీసుకున్న బోడకాకరకాయను కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ మీద మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. చిన్నప్పుడు మా చేనులోనే ఫుల్గా వెళ్ళేవి బోడకాకరకాయ, కానీ ఇప్పుడు కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. ఇవి సీజనల్ కూరగాయలు కదా, ఇవి ఒక వర్షాకాలంలో దొరుకుతాయి. బోడకాకరకాయ ఫ్రై అయ్యాక అందులోకి తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఫ్రై అయ్యాక నేనైతే కొంచెం కారం వేసుకుంటున్నాను. కారం అనేది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఒకసారి అంతా బాగా కలపాలి. బోడకాకరకాయలో ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఉంటుంది. చూసారా, బోడకాకరకాయ కర్రీ రెడీ.